తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ రోజు పుట్టిన దినములు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను కూడా దేవుడు బహుగా ఆశీర్వదించాలని, ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కనుదృష్టి మీ మీద ఉండాలని ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము లూకా సువార్త 1వ అధ్యాయము 68వ వచనం చదువుకుందాం. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఇక్కడ దేవుడు మనకు తెలియచేస్తున్నాడు, రక్షణ కలుగు చేశాను అని వాక్యం తెలియజేయబడుతుంది. జకర్యా ప్రవచిస్తున్నాడు, రక్షణ కలుగు చేశాను అని. దేవుడు స్తుతింపబడును గాక అని కూడా ప్రారంభించారు. దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం, ఎందుకంటే ప్రతి విషయంలోనూ మనల్ని ఎంతగానో దేవుడు కాపాడుతున్నాడు, మన ప్రతి అవసరతలను తీరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మనకి రక్షణ కూడా అనుగ్రహించారు. రక్షణ అంటే యేసుక్రీస్తు ప్రభువారే రక్షణ. ఆ యేసుక్రీస్తు ప్రభువారు అనే రక్షణ మనకి ఇచ్చినందుకు దేవుణ్ణి మనం నిరంతరము స్తుతించాలి. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశాను అంటున్నారు. ఎవరైతే దేవుని బిడ్డలుగా జీవించాలని ఆశపడుతూ ఉన్నారో వారికి రక్షణగా దేవుడు ఈ దీవెన కలుగు చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు అనే రక్షణ దీవెనను కలుగు చేశారు. తర్వాత మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించే వారి చేతుల నుండి తప్పించి ఆ రక్షణ కలుగు చేశాను అంటున్నాడు. మనం ఈ లోకంలో దేవుని బిడలగా జీవిస్తున్నప్పుడు ఎంతో మంది చేత ద్వేషింపబడుతూ ఉంటున్నాం, ఎంతో మంది చేత తృణీకరించబడుతూ ఉంటున్నాం, ఎంతో మంది మనల్ని హీనముగా చూసే అవకాశాలు కూడా మనం ఎదుర్కొంటున్నాం. కనుక ఆ దేవుని యొక్క అండ మనం ఉండినప్పుడు, ఆ రక్షణను మనము స్వీకరించినప్పుడు, ఆ రక్షణ మన హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి బంధకం నుండి మనకి విడుదల కలుగు చేస్తారని, రక్షణ శృంగముగా మనకు ఉంటారని ఈ వాక్యం తెలియజేస్తుంది. రక్షణ శృంగము అంటే కోట, ఒక ఆశ్రయ దుర్గము లాంటి రక్షణ శృంగము అంటే. కనుక ఆ రక్షణ శృంగముగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారిని మనము ఆరాధిద్దాము, పూజిద్దాము. ఎలవేళలా సదాకాలం మన హృదయంలో నిలిచి ఉండేటట్టు మనము సేవిద్దాము. మనం ఆయనని సేవించినప్పుడు మన హృదయంలో నివసిస్తారు. మనం ఆయనని ఆరాధించినప్పుడు మన స్తుతులను అంగీకరించి మన చెంతనే ఉంటారు. ఇప్పుడు ఆయన ఆత్మ మనలో ఉంచుతారు. కనుక మనము దేవుని యొక్క కృప పొందుకొని ఆయన రక్షణలో ఎదగాలని మనము ప్రయత్నిద్దాం, ప్రార్థన చేద్దాం. ఈ రక్షణ శృంగంగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారిని మనము హృదయపూర్వకంగా సేవించినప్పుడు ఆయన అనేకమైన ఆశీర్వాదాలతో మనల్ని నింపుతారు. రాబో నూతన సంవత్సరంలో కూడా ఆయనను కలిగి ఉండినప్పుడు ఆయన మనకి రక్షణ శృంగంగా ఉంటారు, కాపుదలగా ఉంటారు, భద్రతనిస్తారు, మన హృదయానికి రక్షణ కలుగు చేస్తారు, చెడు నుండి మనల్ని తప్పిస్తారు, ఆపదల నుండి మనల్ని తప్పిస్తారు, ప్రమాదముల నుండి మనల్ని తప్పిస్తారు. మనల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో వారి ఎదుట మనల్ని హెచ్చింప చేస్తారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చి ఎవరైతే దీనస్థితిలో ఉన్నారో, ఎవరైతే దరిద్రులుగా ఉన్నారో, ఎవరైతే హీనస్థితిలో ఉన్నారో వారికి వెలుగుగా ఉదయించినట్లుగా వాక్యాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రక్షణ శృంగముగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఆరాధిద్దాము, పూజిద్దాము, మన హృదయాల్లో చేర్చుకొని సదాకాలము ఆయనతో జీవిద్దాము. ఆయన కృప ఎల్లవేళలా మనకి తోడుగా ఉంటుంది. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. దేవా, మాకు రక్షణగా వచ్చిన దేవా, రక్షణ శృంగముగా ఉన్న దేవా, నీకు వందనాలు ప్రభువా. నాయనా, సదాకాలము మీతో జీవించి మీ రక్షణలో నాయన మేము ఆనందిస్తూ క్షేమముగా ఉండుతూ నాయన దీవింపబడేలాగున వినిచిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ మీ జన్మదినాలు ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభువా, మీరు మా కొరకై ఉద్భవించిన దేవుడవని జ్ఞాపకం చేసుకుని మీకు స్తుతి చెల్లించే భాగ్యం దయచేయండి ప్రభువా.
వింటున్న బిడ్డల కుటుంబాల్లో మీ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.